హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక స్పెషల్ స్మాల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, చేతిలో ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉందన్నమాట. అది కూడా ఎవరు ఇచ్చారో తెలుసా? మా హస్బెండ్ ఇచ్చారండి. ఫస్ట్ టైం అనమాట ఇలా సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేయడం. ఆ బాక్స్ చూసి అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. సో అందుకని అయితే ఓపెన్ చేయడం కూడా క్లియర్గా వీడియో తీస్తున్నాను. అయితే ఇచ్చేటప్పుడు తను దీపావళి రోజు సడన్గా తీసుకొచ్చి ఇచ్చారనమాట. నీకే స్పెషల్ గిఫ్ట్ మా అనేసి. అయితే ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి స్పెషల్ గిఫ్ట్. సో సడన్గా ఇచ్చారు కదా, అదైతే వీడియో తీయలేకపోయాను. సో అందుకని అయితే వీడియో తీసుకుంటాను. ఫస్ట్ టైం ఇలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చావు అని బాక్స్ చూస్తే నాకైతే పట్టు శారీనే ఉందనిపించింది అనమాట. సో అందుకని వీడియో తీసుకుంటానని అడిగితే తనే నేను తీస్తానని చెప్పి వీడియో తీస్తున్నారు. చూడండి, పైన ఒక ట్రాన్స్పరెంట్ కవర్తో బాక్స్ అయితే చాలా బాగా ప్యాక్ చేసింది. రిబ్బన్ చూడండి, రిబ్బన్కి ఒక ఫ్లవర్ కూడా అంటించారనమాట. అయితే సిజర్తో వెంటనే కట్ చేసేయచ్చు, కానీ స్పెషల్ గిఫ్ట్ కదా, ఎప్పుడూ ఇవ్వలేదు ఇలాగా. ఏదో బాగా ప్లాన్ చేశారు అని చెప్పేసి నేనే స్లోగా హ్యాండ్తోనే ఓపెన్ చేశాను. బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే అసలు మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం ఇస్తున్నారు, బాగా గట్టిగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఏ పట్టు శారీనో, ఎంత కాస్ట్ ఉంటుందో, ఏ కలర్ ఉంటుందో అని బోల్డ్ అన్ని ప్రశ్నలతో అయితే బాక్స్ ఓపెన్ చేశాను. కానీ ఒక్కసారిగా కంగు తిన్నానండి. చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తే ఏముందో. దీపావళి విషెస్ చెప్తూ ఒక గ్రీటింగ్ కార్డు ఉంది. లోపల చూస్తే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. అవి కూడా ఎలా ప్యాక్ చేసి ఉన్నాయో చూడండి. అంత స్పెషల్ గిఫ్ట్ కదా. ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేసే వరకు కూడా ఇది ఫ్రాంక్ వీడియో అని నాకైతే తెలియలేదండి. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే ఓపెన్ చేశాను. నిజంగా పట్టు శారీ ఉంటుంది, ఎంత రేంజ్లో తీసుకున్నారు మా వారు, ఎంత ప్రేమ వచ్చిందో నాపై అనుకున్నాను అనమాట. చూస్తే ఇలా ప్యాక్స్ ఉన్నాయి లోపల. చూడంగానే నాకు అర్థమైపోయింది, షాక్ అయిపోయాను. సో ఆ క్లిప్ అయితే నేను కట్ చేశానండి, మరి దారుణంగా ఉంది అనేసి. ఇప్పుడైతే చాలా కంట్రోల్ చేసుకొని వీడియో తీస్తున్నారు కదా అని చూపిస్తున్నాను మీకైతే. మళ్ళీ స్పెషల్ ప్యాక్ చూడండి ఎంత బాగున్నాయో. ప్రతిదీ విడివిడిగా ఒక కవర్లో పెట్టేసి ఉన్నాయి అనమాట. ఆల్రెడీ మనం ఇలాంటి ప్యాక్లు అయితే డీమార్ట్లో, శరవణ స్టోర్స్లో ఇలా రెగ్యులర్గా మంత్లీ సరుకులు తీసుకొచ్చేటప్పుడు తీసుకుంటాం కదా. కానీ ఇది స్పెషల్ గిఫ్ట్ కదా నాకు, అందుకని ఇలా బాక్స్లో ప్లాన్ చేసినట్లున్నారు. ఒక ప్యాక్లోనేమో కాజు, ఒక ప్యాక్లో బాదం, మరొక ప్యాక్లోనేమో పిస్తా అయితే ఉన్నాయండి. ఇవి 3 కాకుండా ఇంకొక కవర్ కూడా ఉంది, అది కూడా ఏంటో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇవి ఎంత నీట్గా ప్యాక్ చేస్తారా అని చూపిస్తున్నాను అనమాట. అంటే ఫ్రాంక్ వీడియో కదా, స్పెషల్ గిఫ్ట్ ఈ మాత్రం ఉండాలేమో, కానీ నాకైతే తెలియదు కదండి. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని అబ్బో అసలు మంచి శారీ వస్తుంది, త్వరగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అది ఇది అనుకుంటూ ఉన్నానన్నమాట. అంటే ఎప్పుడు కూడాను మా వారు ఇలా ఫ్రాంక్ చేయలేదండి, ఫస్ట్ టైం అనమాట గిఫ్ట్ ఇలాగా సర్ప్రైజింగ్గా ఇవ్వడం. సో ఇది ఫ్రాంక్ అవుతుందని ఎలా గెస్ చేయగలనండి. సో చూడండి, గిఫ్ట్ అంతా ఓపెన్ చేశాక అర్థమైపోయింది కదా దీనిలో ఏముంది, ఇది ఫ్రాంక్ వీడియో అని అర్థమైపోయేటప్పటికి నాకైతే ఎక్కడ కోపం వచ్చేస్తుంది అని మళ్ళీ నేను కూల్ అవ్వటానికి అనుకుంటా. ఇక్కడ బాక్స్లోనే ఇంకొక కవర్ ఉందండి. ఆ కవర్లో 2 చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే మిల్కీ బార్లా ఉంది, చూడటానికి బ్రిక్ షేప్లో ఉంది, కానీ చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట, తినేసేయాలనిపిస్తుంది. ఇంకోటి కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇదైతే కొంచెం చిన్న సైజులో ఉంది, కానీ ఇదే ఫ్లేవరో చూద్దాము. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అనమాట. సో ఓపెన్ చేస్తున్నాను చూడండి. అమ్మయ్య, ఇదన్నా కనీసం ఇష్టమైంది ఉందండి. అంటే ఫ్రాంక్ వీడియో చేశాక కోపం వచ్చేస్తుంది కదా, ఈ కోపం అంతా కూల్ చేయడానికి ఇలా చాక్లెట్స్ అయితే ప్లాన్ చేసినట్లున్నారు. సో చూశారు కదండి మా వారు దీపావళి రోజున నాపై చేసిన ఫ్రాంక్ వీడియో. కనీసం నేను వీడియో తీస్తానులే, నువ్వు ఓపెన్ చేసుకో అన్నప్పుడైనా నాకు డౌట్ రాలేదండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా ఫ్రాంక్ చేయలేదన్నమాట. సో అందుకే దీపావళి రోజున ఇలా స్పెషల్ గిఫ్ట్ పేరుతో ఫ్రాంక్ వీడియో చేసే పరిస్థితి వచ్చిందనమాట. మెయిన్ అయితే ఈ బాక్స్ వల్ల అండి. ఇప్పుడు పట్టు శారీస్ అన్ని ఇలాంటి బాక్సుల్లో వస్తున్నాయి కదా, అందుకే అంటారు పై మెరుగులు చూసి మోసపోకూడదు అని. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.